హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను తెలగపిండి నా స్టైల్లో చేస్తున్నాను. చూడండి, ఇది చాలా ఆరోగ్యం కదా. తప్పనిసరిగా చాలామందికి తెలగపిండి అంటే తెలియకపోతే నేను చెప్తున్నాను. ఏంటంటే నువ్వులు మిల్లాడించినప్పుడు ఆయిల్ తీసేస్తే మిగిలిన వేస్ట్ ఉంటుంది కదా, దాన్ని తెలగపిండి అంటారు. ఒకవేళ మీకు ఎవరికైనా తెలగపిండి దొరకని సిచ్యుయేషన్లో మీరు ఏం చేస్తారంటే తెల్ల నువ్వులు ఉంటాయి కదా, వాటిని మిక్సీ పట్టేసుకుని కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు. ఓకేనా? చాలా టేస్టీగా ఉంటుంది. టేస్టీయే కాదు, కిడ్నీల్లోనూ లోపల ఉన్న రాళ్ళు కరిగిపోతాయి అన్నమాట. కనీసం వారానికో 2 వారాలకో ఒకసారి ఇలా చేసుకుని తింటే అంటే మనకి లోపల కిడ్నీలో రాళ్ళు పెరుగుతున్నాయి, లేకపోతే చూడండి బ్లాడర్లో రాళ్ళు ఉన్నాయి అని చెప్పి అంటారు కదా, అలాంటివన్నీ కరిగిపోతాయి అన్నమాట. తప్పనిసరిగా ఇది ట్రై చేయండి. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే చూడండి, 1 కప్పు తెలగపిండి, 4 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా చేశాను, 1 ఉల్లిపాయ ఇలా చిన్న ముక్కలుగా తరిగి పెట్టాను. ఓకే, తర్వాత పోపులు మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఇంగువ, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. అయితే నేను ఇప్పుడు దీన్ని చూపించలేదు. ఓకేనా? ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్దాం. స్టవ్ ఆన్ చేసుకుని డిష్ పెట్టుకుని దీనిలో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాగిన తర్వాత మనం తీసుకున్న పోపులు వేసేద్దాం. ఓకే, పోపులు ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు, ఆవాలు అన్నీ వేసాం. తర్వాత కరివేపాకు కూడా ఇది చాలా రుచిగా ఉండటమే కాదు, చాలా ఆరోగ్యం కూడా. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకుందాం. కొంచెం ఇంగు వేసుకుని పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఈ రెసిపీలోకి ఈ తెలగపిండి కూరలోకి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. చూసారు కదా, నేను మొత్తం ఒక కంప్లీట్ పెద్ద పాయి చితక్కొట్టి వేస్తాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. కొంతసేపు ఉడకనిద్దాం. చూడండి, నేను 1 కప్పు తెలగపిండి తీసుకున్నాను కాబట్టి ఈ కప్పు 2 కప్పులు అయితే 1 గ్లాసు వాటర్ అన్నమాట. అందుకని 2 కప్పులు అంటే 1 గ్లాసు వాటర్ వేస్తాను. దానికంటే ముందు మనం కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసేస్తాం. పోపులోనే కొంచెం పసుపు, చిటికెడు అంటే ఎండుమిర్చి ఎక్కువ వేసాం, పచ్చిమిర్చి 4 వేసాం కాబట్టి కొంచెమే కారం వేసేసి కొంచెం ఉప్పు కూడా వేద్దాం. కొంచెం కర్రీకి సరిపడా ఉప్పు వేసేసి మనం బాగా కలుపుకుందాం. ఇలా వేగిన పోపులోను మనం వాటర్ వేసేసుకుందాం. 1 గ్లాస్ అంటే దీంతో 2 కప్పులు అన్నమాట. 1:2 రేషియోలో వేసేసుకొని అది కొంచెం మరిగే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇలాగా 2 నిమిషాల నుంచి ఇలా మరుగుతుంది. ఇలా మరిగే టైంలో మనం ఒక్కసారి ఉప్పు చూసుకుందాం. ఉప్పు కొంచెం తగ్గింది, కొంచెం వేసి ఇప్పుడు ఈ పౌడర్ వేసేసుకుందాం.
ఈ పౌడర్ వేసే ముందు చిన్న పని చేద్దాం. ఏంటంటే ఒకే ఒక్క చుక్క నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి. ఇందాక నూనె వేసాం కాబట్టి ఒక్క చుక్క నెయ్యి వేసాను అన్నమాట. చాలా బాగుంటుంది. నెయ్యి వేయాల్సినంత అవసరం లేదు, కానీ నూనె అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఈ పౌడర్ని దీనిలో వేసేద్దాం. వేసేసి తిప్పేసుకుందాం. ఇది ఎంత బాగుంటుందో, రుచి చాలా బాగుంటుంది. తర్వాత ఆరోగ్యానికి ఆరోగ్యం. అందుకని తప్పనిసరిగా ఇది మీకు వీలైనప్పుడల్లా చేసుకోండి. తెలగపిండి దొరికితే పర్వాలేదు, దీంతో చేసుకోండి. ఒకవేళ తెలగపిండి దొరకలేదు అని అంటే నువ్వులు ఉంటాయి కదా, ఆ నువ్వులు మిక్సీలో వేసేస్తే పౌడర్ అవుతుంది. ఆ పౌడర్తో కూడా చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో చాలా రుచిగా ఉంటుంది. తప్పనిసరిగా చెయ్యండి, మర్చిపోవద్దు. దీనిలో వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇలా పెట్టేస్తాం కదా, చూడండి. 1:2 అంటే 1 కప్పు తెలగపిండికి 2 కప్పులు వాటర్ వేస్తాం కాబట్టి కరెక్ట్గా ఉడికిపోయి ఉంటుంది అన్నమాట. మనం అసలు ఏమాత్రం ఇంక డౌట్ పడక్కర్లేదు, వాటర్ సరిపోతుందా లేదా అనే డౌట్ అక్కర్లేదన్నమాట. చూడండి, ఇలా చేసేసి చక్కగా మనం రెసిపీ ఇలా బాగా ఉడికిన తర్వాత మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకుని ఉడికించుకుందాం. ఇదిగో ఇప్పుడు ఇలా తయారైంది. చూడండి, చక్కగా ఇలా ఉడికిపోయింది కదా. ఇలా అవుతుంది అన్నమాట. ఇలా పొడి పొడిగా చక్కగా అవుతుంది. ఇలాంటి ఈ కర్రీని రైస్లో వేసుకుని తింటే నిజంగా అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో చెప్తారో లేదు. ఇలా పొడి పొడిగా అయిపోవాలి. ఇలా బాగా పొడి పొడిగా అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకుని ఎంతో టేస్టీ తెలగపిండి కూర తినవచ్చు. ఓకేనా? మీరు కూడా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి. ఇది కంపల్సరీ మనకి అదే కిడ్నీలో కానీ లేకపోతే యూరినరీ బ్లాడర్లో కానీ రాళ్ళు పెరుగుతున్నాయి అన్నవాళ్ళు తప్పనిసరిగా ఇది తినడం వల్ల అస్సలు రాళ్ళు ఉండవు, కరిగిపోతాయి. ఒకవేళ అప్పుడప్పుడు తింటూ ఉంటే రాళ్ళు ఎప్పటికీ ఫామ్ అవ్వ, అదే స్టోన్స్ ఫామ్ అవ్వ అనమాట లోపల. ఓకేనా? మర్చిపోకుండా అప్పుడప్పుడు తినండి. ఓకే, బాయ్. ఎంతో టేస్టీ తెలగపిండి కూర రెడీ అయిపోయింది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఇవన్నీ నా బొమ్మలు ఫ్రెండ్స్. ఇవన్నీ నా బొమ్మలు. నేను డీమార్ట్కి వెళ్ళి కొనుక్కున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు ఎప్పుడైనా డీమార్ట్కి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ. మా మనవరాలు తను కొనుక్కున్నవి చూపించమని చెప్తుంది, అందుకే నేను ఈ కాస్త పెట్టాను.